బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సంతకము ఇప్పుడు మీరు చేస్తున్న సంతకం ఒకలానే ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్గా మనం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు బ్యాంకర్స్ దగ్గర మనం కొన్ని ఫామ్స్లో సంతకాలు పెడతాం. అదేవిధంగా మన కేవైసీలు అంటే ఆధారు, పాను ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద కూడా కింద మనం సంతకం చేసి మన ఫోన్ నంబర్ వేస్తాం అనమాట. అదేవిధంగా ఫొటోస్ ఇస్తాము, మొబైల్ నెంబర్ ఇవన్నీ తీసుకుంటారు కదా బ్యాంకర్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు. అప్పుడు మనం అకౌంట్ ఓపెనింగ్ ఫామ్స్లో సంతకాలు చేస్తాం. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే విధంగా సైన్ చేస్తున్నట్లయితే నో ప్రాబ్లం. కొంతమంది డిఫరెంట్గా పెడుతూ ఉంటారు, అలా చేస్తేనే ప్రాబ్లం వస్తుంది అనమాట. మీరు బ్యాంకులో ఎలా సైన్ చేశారో దానిని కంపల్సరీగా మీరు ఎక్కడో ఒక దగ్గర నోట్ చేసుకోండి ఇప్పుడే. ఎందుకంటే అది రాను ఆ సంతకం అనేది కొంచెం మార్పు చెందుతుంది, మీకు తెలియకుండానే కొంచెం మారిపోతూ ఉంటుంది. సపోజ్ మీరు ఎవరికైనా చెక్ ఎమర్జెన్సీ పర్పస్కి ఇచ్చారనుకోండి, అందులో సైను కొంచెం డిఫరెన్స్ ఉందనుకోండి, బ్యాంకులో వాళ్ళు క్యాష్ ఇవ్వరు. అవతల వాళ్ళకి కొంచెం ఎమర్జెంట్ అయినప్పుడు ఈ బ్యాంకులో మీ చెక్కులో ఉండే సంతకము వాళ్ళ బ్యాంక్ సిస్టంలో ఉండే సంతకము టాలీ చేసుకుంటారు. ఏ మాత్రం డిఫరెన్స్ ఉన్నా కూడా వాళ్ళు అమౌంట్ ఇవ్వరు అనమాట. ఎందుకంటే బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు ఈ చెక్కులో మీ సంతకం ఒకలా ఉంటుంది, అందుకే క్యాష్ ఇవ్వరు అనమాట. ప్రతి ఒక్క సైన్లో మీ యొక్క సంతకాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోక్స్ కరెక్ట్గా ఉండాలి. ఏ మాత్రం డిఫరెన్స్ ఉన్నా కూడా బ్యాంకర్స్ రిజెక్ట్ చేస్తారు. అంతేకాకుండా మన సంతకాలు ఏజ్ని బట్టి కూడా స్లైట్ డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనకి చేతులు వణకడమో లేక ఇంకా ఏదో సంథింగ్ అనమాట. అంటే ఆ విధంగా కూడా మనకి ఏజ్ని బట్టి కూడా సంతకాలు కూడా డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాంకుకి వెళ్ళండి, మీ పాస్బుక్ తీసుకొని బ్యాంకుకి వెళ్ళి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి. అంటే నేను సిగ్నేచరు మార్చుకుంటాను అని. వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, దాన్ని ఫిలప్ చేసి ఇచ్చినట్లయితే అందులో మీరు ఇప్పుడు ఎలా పెడుతున్నారో సంతకమో ఆ సంతకం పెట్టినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేసి సిస్టంలో అప్డేట్ చేసుకుంటారు, స్కాన్ చేసుకొని అప్డేట్ చేసుకుంటారు. ఇప్పటి నుంచి మీరు ఈ సంతకాన్ని చేస్తారు కాబట్టి మర్చిపోకుండా ఇదే ఫాలో అవుతారు కాబట్టి సిస్టంలో కూడా ఈ సంతకమే ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది జరగదు. సో అందుకని మీరు అప్పుడప్పుడు బ్యాంకులో మీ సంతకాలు కూడా చెక్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటుండాలి. ఈ సంతకాల వలన కూడా మనకి అప్పుడప్పుడు కొంత ప్రాబ్లము ఫేస్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి అనుభవాలు చాలా మందికి వచ్చి ఉంటుంది. ఇది మీ సంతకం కాదు, బాగా పెట్టండి, అలాంటివన్నీ అనుభవాలు చాలా మందికి వచ్చి ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.